ఐక్యరాజ్యసమితి అటవీ వేదిక అదేనండి యుఎన్ఎఫ్ఎఫ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల సంక్షిప్త సమాచారం ఇది. ఇటీవలే గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ 2026 రిలీజ్ అయిన నేపథ్యంలో అసలు ప్రపంచ అడవుల భవిష్యత్తును డిసైడ్ చేసే ఈ సంస్థ ఏం చేస్తోంది, అది మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిదేంటంటే ఈ యుఎన్ఎఫ్ఎఫ్ అనేది 2000వ సంవత్సరంలో స్టార్ట్ అయిన ఒక గ్లోబల్ సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులను కాపాడటం, వాటిని పర్ఫెక్ట్గా వాడుకునేలా చేయడమే వీళ్ల మెయిన్ డ్యూటీ. రీసెంట్గా జరిగిన తమ 21వ మీటింగ్లో వీరు కొన్ని కీలకమైన టార్గెట్స్ పెట్టుకున్నారు. సరే, టార్గెట్స్ పెట్టుకోవడం వరకు అంత బానే ఉంది, కానీ వాటిని గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలు చేస్తారు అన్న డౌట్ మీకు రావచ్చు కదా. ఎగ్జాక్ట్గా అక్కడే వీళ్ల స్మార్ట్ వర్కింగ్ స్టైల్ ఏంటో మనకర్థమవుతుంది. రెండవది, ఈ సంస్థ ప్లానింగ్ చాలా పక్కాగా ఉంటుందండి. బేసి సంవత్సరాల్లో అంటే ఆర్డియర్స్లో వీరు పూర్తిగా టెక్నికల్ విషయాలపైనే ఫోకస్ చేస్తే, సరి సంవత్సరాల్లో పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. దీనివల్ల దేశాల మధ్య కోఆర్డినేషన్ పెరగడమే కాకుండా ఫ్యూచర్లో ఎలాంటి చట్టాలు తీసుకురావాలి అనేది వీరు డిసైడ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక సంవత్సరం గట్టిగా రీసెర్చ్ చేసి మరుసటి సంవత్సరం పక్కా రూల్స్ పాస్ చేస్తారన్నమాట. మరి ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి, అసలు వీటికి ఫండ్స్ ఎక్కడ్నుండి వస్తాయి? చివరగా ఈ వేదికలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నింటికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇందులో మన భారతదేశం ఫౌండింగ్ మెంబర్గా ఉంటూ విధానాలు తయారు చేయడంలో ఇప్పటికీ చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తోంది. వీటన్నింటికి సపోర్ట్ చేయడానికి GFFN అనే ఒక గ్లోబల్ ఫైనాన్స్ నెట్వర్క్ ఉంది. ఇది అడవుల కోసం ఫండ్స్ తీసుకురావటానికి, డేటాను షేర్ చేయటానికి, అలాగే బెస్ట్ ఐడియాలను దేశాల మధ్య పంచుకోవడానికి ఎంతగానో హెల్ప్ చేస్తోంది. సో మొత్తం మీద చెప్పాలంటే యుఎన్ఎఫ్ఎఫ్ అనేది కేవలం మీటింగ్ల కోసం ఏర్పడిన వేదిక కాదు, ప్రపంచ అడవులను కాపాడేందుకు రూల్స్ను, ఫండ్స్ను ఒకే చోటికి తెచ్చే ఒక పవర్ఫుల్ గ్లోబల్ నెట్వర్క్.